మరి ఎలా ఉండబోతుంది శర్మలారెడ్డి రాజకీయ జీవితం? ప్రజలందరి గుండెల్లో జగనన్న ఉన్నారు. షర్మిలారెడ్డి వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ ఏం కాదు. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళ కూడా ఇప్పుడు మా జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పారు. ప్రతి మహిళలను కూడా మరి జగనన్నను గెలిపించుకుంటాము. ఈ సునీల్ గారిని కూడా మరి ఎంపీగా మేము త్వరలో మహిళలందరం ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా జగన్ గారు పేదవాళ్ళకే సీఎం అయిన ధనికులు కాదు. పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు చూశారు. అందరూ కూడా మరి జగనన్న గుండుల్లో ఉన్నారు. గుండుల్లోది ఎవరూ చెరపలేరు. పౌటేషగాళ్ళు వచ్చి బోల్డ్ మాటలు చెప్తారు. అవన్నీ కూడా కాదు. జగనన్నే సీఎం. మళ్ళీ మహిళలందరం కూడా అక్క చెల్లెలు అందరూ కూడా జగనన్న దీవెనలతో మహిళల దీవెనలతో అందరితో కూడా మరి జగనన్న గారు సీఎం అవుతారు. సునీల్ గారు ఎంపీగా అవుతారు. మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా గెలుస్తారు. టోటల్గా సీఎం జగనన్నే సీఎం. చెప్పండి మేడం, అంటే ఇప్పుడు ఏలూరు ఎంపీగా కారుమూరి నాగేశ్వర గారు తనయ్యండి సునీల్ గారిని పెట్టారు కదా, మరి ఆయన గెలవగలరా? ఆయనకి రాజకీయ అనుభవం లేదంటున్నారు. ఏలూరు నియోజకవర్గం మీద పట్టుకోలేదంటున్నారు. పట్టు ఎందుకు లేదండి? వాళ్ళ నాన్నగారు రాజకీయ ఫ్యామిలీలో నుంచి వచ్చినవారు, అన్నీ చూసిన వాళ్ళు. పులిపెడ్డ ఆయనకి రాజకీయం అనుభవం ఉంది. కుర్రోడు చదువుకున్నాడు. పేదవాళ్ళ కష్టాలు తెలుసు. ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఆయన ఎప్పుడో ప్రజాసేవ చేస్తున్నాడు సునీల్ గారు. ఇప్పుడు నుంచి కాదండి, ఇప్పుడు ఆయనకి ఎంపీ ఇచ్చారని కాదు, ఆయన ప్రజల్లో ఉండి ప్రజాసేవ చేస్తామన్నారు. ఒక డాక్టర్ అయ్యి ఉండి కూడా కానీ ఆ నియోజకవర్గంలో చేస్తామన్నారు. ప్రజలు ఎప్పుడు వెళ్ళినా కానీ ఆయన కానుమూరు గారు మరి మినిస్టర్ అయినా కానీ ఎవ్వరూ వెళ్ళినా కానీ మరి ఈయన చాలా సేవలు చేస్తున్నారు. కానీ బయటకు కనిపించాల. ప్రజల్లో ఎప్పుడు నిత్యం కూడా సునీల్ గారు ఉంటారు. అవగాహన లేని వ్యక్తి కాదు, అవగాహన ఉంది. ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడి చేసేముంది. సునీల్ గారు ఏలూరుకి ఎంపీ గ్యారంటీగా అవుతారు, గెలిపిస్తాం. బీసీలు ఎస్సీలు మైనార్టీలు అందరం కూడా సునీల్ గారిని గెలిపిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఆ పిచ్చి మాటలన్నీ కూడా వేస్ట్. ప్రవేశపెట్టిన పథకాలే ఆయన్ని నిలబెడతాయి. ఆయన పులిబిడ్డ ఎంపీ గారు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఏలూరుకి ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. మా అన్నయ్య ప్రవేశపెట్టిన పథకాలే ఆయన్ని విజయం బాట నడిపిస్తాయి. ఆయన వెనక మా మహిళలందరం ఉన్నాము. జై జగన్. చెప్పండి, మరి యాదవ్స్ అందరూ కూడా ఆయన పక్షాన్ని నిలబడే అవకాశం ఉన్నాయంటారా? ఒక యాదవ్ సంబంధించి ముద్దు బిడ్డ గెలిపిస్తారు. యాదవ్లో బీసీలు, ఒక యాదవ్సే కాదు బీసీలు అందరూ కూడా, బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా గెలిపిస్తారు. ఏలూరుకి సునీల్ బాబే ఎంపీ. ఇప్పుడు ఎంపీగా కానుమూరి సునీల్ కుమార్ యాదవ్ అయితే నియమించడం జరిగింది. ఆయనకి రాజకీయ అనుభవం లేదంటున్నారు. ప్రత్యర్థులు ఢీకొట్టే అవకాశం లేదంటున్నారు. ఎలా ఉండబోతుంది? కంపల్సరీగా ఉంటుందండి. మళ్ళీ కారుమూరి గారే మళ్ళీ ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు రాజకీయ అనుభవం ఉంది. ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారి అనుభవంలో మన జగనన్న కూడా సీఎం అవడం జరిగింది. సో కారుమూరి గారు మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు అన్నీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినా సరే ఆ అనుభవాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా విన్ అవుతారని కన్ఫర్మ్. మరోపక్క చూసుకుంటే ఎమ్మెల్యేలకి మంత్రులకి కొడుకులకి మాత్రమే సీట్ ఇస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఏమంటారు దాని గురించి? దుష్ప్రచారం ఎవరైనా చేస్తారండి. దాన్ని మనమేమి తీసుకోవసరం లేదు, లెక్కలో తీసుకోవసరం లేదు. గిట్టినోడు బోళ్ళని అంటారు. సో ఆయన జగనన్న చేసిన పథకాల వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొంది హ్యాపీగా ఉన్నారు కాబట్టి జగనన్న నిర్ణయం మాకు సమ్మతమే. ఏ విషయానికైనా ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, ఏ టికెట్స్ ఇచ్చినా, మినిస్టర్లు ఇచ్చినా, ఏమి ఇచ్చినా అన్నీ ఆలోచించే చేస్తారు. కొంతమంది అంటారు ఏమంటే ఆ జగనన్నకు సలహాలు ఇచ్చేవాళ్ళు సరిగా ఇవ్వట్లేదు కాబట్టి ఇలా తీసుకుంటున్నారు నిర్ణయాలు అంటారు. కానీ ఎన్నో ఆలోచించబట్టి ఈరోజు నవరత్న పథకాలను పెట్టినా ఇంకా చాలా పథకాలు అక్కడ ఇచ్చింది నవరత్నాలంటే 9 పథకాలే, కానీ చేసినవి కొన్ని చాలా ఎక్కువ ఉన్నాయి. 30-40 ఉన్నాయి. చెప్పని కూడా చేసిన వ్యక్తి జగనన్న. ప్రతి విషయంలో కూడా ఆయన మన చంద్రబాబు నాయుడు 14లో 660 హామీలు ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చలేదు. కానీ జగనన్న 19లో 9 హామీలే ఇచ్చాడు. కానీ చేసినవి కొండంత. చెప్పుకునేది మేము కొంచెమే. ఒక్క సాక్షి న్యూస్ ఛానల్లో పేపర్ మాత్రమే ఉంది వైఎస్ఆర్ పార్టీకి. టీడీపీకి అనేది TV9, TV5, ఆంధ్రజ్యోతి, ఈనాడు అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎన్నైనా చెప్తారు. మాకున్నది ఒకటే, మేము నమ్ముకున్నది జగనన్నే. జగనన్నకు మంచి జరుగుద్ది, మాకు మంచి జరుగుద్ది అని మేము నమ్ముతున్నాం. మరోపక్క చూసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీకి సంబంధించి సింగిల్గా పోటీ చేస్తుంది, టీడీపీ జనసేన రెండు కలిసి పోటీ చేస్తుంది కదా. మరోపక్క వైఎస్ఆర్ మీద కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఎలా ఉండబోతుంది రాష్ట్ర రాజకీయ పరిస్థితి? ఎన్ని పార్టీలు వచ్చినా విన్ అయ్యేది జగనన్న మాత్రమే. సింగిల్గానే వస్తాడన్న, గుంపులుగా వస్తే పందులు అంటారు. అది నిజం చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ కూడా. సిపిఎం, సిపిఎస్ ఎన్నో ఉన్నాయి. జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని కలిసి వచ్చినా ఇక్కడ విన్ అయ్యేది సింగిల్గా వచ్చేది జగనన్న. సింహంలాగా అన్ని దూసుకుపోయేది జగనన్నే. సో సామాజిక న్యాయం జరిగిందంటారా? బీసీ ఎస్టీ బీసీలు అందరికీ కూడా, అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా సమన్యాయం చేస్తున్నాడు. రిజర్వేషన్ విషయంలో కూడా అప్పుడు రాజ్యాంగంలో మన అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే చెప్పారో ఇప్పుడు జగనన్న కూడా అదే విధంగా చేస్తున్నారు. రిజర్వేషన్ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం.
సో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ముఖ్యంగా నేను ఎస్సీని, మా ఎస్సీలు ఏనాడు కూడా స్టేజ్ ఎక్కిన దాఖలాలు చాలా తక్కువ. సో జగనన్న వచ్చినాక ఎక్కువ మహిళలు ఉన్నారు. ఎస్సీల్లో కూడా ప్రెసిడెంట్లు ఏంటి ఇప్పుడు మినిస్టర్ గారు తానేటి వనితమ్మ ఉన్నారు, ఆవిడ మినిస్టరు. ఇప్పుడు మన సుచరితమ్మ చేశారు మినిస్టరు. సో ఇవన్నీ ఎవరికి ఇస్తున్నారు? మాకు ఇస్తున్నారు. సో మేము అందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కంపల్సరీగా మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్ ప్రభుత్వమే, జగనన్నే. మేమందరం ఆయనకు సపోర్ట్ ఉంటాం. 175కి 175 కొట్టడానికే మేము ప్రయత్నిస్తాం. సో సాధిస్తాం. కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది. కాబట్టి ప్రజల ఆశీస్సులు, దేవుని దయ మా పార్టీ మీద ఉంటుందని మేము నమ్ముచున్నాం. కంపల్సరీగా విన్ అవుతాం.